నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ జీవించు నీ కోసమే. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కయ్య, మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా. నేను 2 రోజుల ముందు నీ దగ్గరకు వస్తాను. ఎన్నేళ్ళయిందో నీ దగ్గర 2 రోజులుండి, ఉత్సాహంగా చెప్తున్న శశితో, అవును కదా, మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది. మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉష. ఆయన పెళ్లి వాళ్లతో వస్తారు. పెళ్ళయ్యాక ఉండడం నాకు అవ్వదు. మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా, అందుకే ముందే వద్దామని. స్టేషన్ నుంచి నేనే వచ్చేస్తానులే, స్టేషన్కి ఎవరూ రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో, అలాగే, రైలెక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష. తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్కయ్య ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి. శశి, ఉష అక్క చెల్లెళ్ళు. ఉష భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. వైజాగ్ లాసెన్స్ బేల్లో ఇల్లు, మంచి పెన్షను, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు. శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది. సైనిక్ పురి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలిద్దరూ హైదరాబాద్లోనే విడిగా ఉంటారు. వసు అనబడే వసుంధర శశి ఆడపడుచు. ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతోంది. అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది. ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్కింటికి వెళ్ళింది. శశి వెళ్లేసరికి 7 అవుతోంది. ఆటో దిగుతుంటే ఉష చీపురు పట్టుకొని గుమ్మం దగ్గర చిమ్ముతోంది. చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలిచికెళ్ళింది. ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి. హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు. ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు, చెత్త. అది ఏమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది. శశికి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టలు మెషిన్లో వేసేసి వచ్చి వంట మొదలుపెట్టింది. ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు. వెలిసిపోయిన చీర, వదులుగా వేలాడుతున్న జాకెట్టు, రేగిన జుట్టు. ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేసేద్దాం, టిఫిన్ చెయ్యను అంటే ఆకలిగా ఉన్నా సరే శశి సరే అని బావగారు ఎక్కడా అని అడిగింది. వాకింగ్కి వెళ్ళి అట్నుంచటే మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తాను అన్నారు, 1 గంటలో వచ్చేస్తారు అంది. కూరలు నేను తరుగుతానక్క, నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరగాయలు అందుకుంది. ఉష స్నానం చేసి వచ్చేలోగా పనమ్మాయి కూడా వచ్చింది. ఇంకా ఉష ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తుడవలేదు, గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒక్కటే నస. నువ్విచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు. విచిత్రంగా అనిపించింది శశికి. ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేసుకుంటుంటే, ఎందుకక్క అన్ని నువ్వు చేస్తావు, ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి. 1000 జీతాలు కావాలి వాళ్ళకి, మా ఇద్దరికి ఏమంత పని, నాకు ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది. ఉన్న 2 రోజుల్లో శశి గమనించింది ఏమిటంటే, అక్క ప్రతి పైసా లెక్క చూసుకోవడం, పెన్షన్ మీద బ్రతకాలి అంటూ ఏది చౌకో అదే తినడం, మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టుకోవడం, ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సులోనే తిరగమనడం. శశికి అనుమానం వచ్చింది. నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది. అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది. బావా, నేను అడిగానని ఏమీ అనుకోకండి, మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా అనగానే, శశి బావా నువ్వింకా అడగలేదేమిటి అనుకుంటున్నాను శశి, దేవుడి దయవల్ల మాకు ఇబ్బంది ఏమీ లేదు. నా పెన్షన్ దాదాపు 1,00,000 రూపాయలు వస్తుంది. పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా 2 ఫ్లాట్లు కొంది మీ అక్క. దాని అద్దెలు 50,000 వస్తాయి. కానీ
డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు మీ అక్క. ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోటుకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు. ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది, కానీ నన్ను బస్సులోనే తిరగమంటుంది. అన్ని పనులు తను చెయ్యలేక చేస్తూ బాధపడుతుంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన. పెళ్లి హడావిడి అయ్యాక శశి 2-3 సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళింటికి ఆహ్వానించింది. ఉషకి కూడా ఇంట్లో చేసుకుని విసుగొచ్చింది. పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులయ్యింది. వెళదాం అనడంతో ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు. స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ల కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు. వీళ్ళు రైలు దిగగానే, రండి, వెల్కమ్ టు హైదరాబాద్, మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంది అని ఆహ్వానిస్తూ ఉంటే వీళ్ల సామాన్లు చంద్రం పక్కనున్న అతను పట్టుకున్నాడు. ఉష అది చూసి అయ్యయ్యో మన సామాను అంటూ కంగారు పడుతూ ఉంటే చంద్రం నవ్వుతూ మనవాడేలే వదినా, సాయి మన డ్రైవరు అన్నాడు. డ్రైవరే అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉష. కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు. కాలనీ అంతా చెట్లు, విశాలమైన రోడ్లు, నీట్గా ఉంది. శశి చంద్రంల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది. మేం మీ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చాము, ఇల్లు ఇంకా కొత్తగా ఉంది, ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో, ఏమీ లేదన్నయ్య గారు, కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం, 5 ఏళ్లకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం. తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం అని ఉష ఆలోచిస్తే 15 ఏళ్ళు అయ్యింది. రిపేర్ చేయించి కూడా చాలా కాలమైంది అని గుర్తుకొచ్చింది. అందుకే ఇల్లు పెచ్చులూడిపోయి పాతగా ఉంది అనుకుంది. ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది. తక్కువ సామానున్నా అన్నీ శుభ్రంగా సర్దున్నాయి. సోఫాలు, వాటి మీద కుషన్లు, కిటికీలకు తెల్లటి కర్టన్లు వేసి ఎక్కడా బూజు గాని దుమ్ము గాని లేకుండా నీట్గా ఉంది. సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు, గ్లాసులు అమర్చున్నాయి. మధ్యలో ఒక చిన్న వాజులో ఇంట్లో పూసిన తెల్ల, ఎర్ర, గన్నేరు పూలు పెట్టున్నాయి. ఇంట్లో నుంచి మంచి అగరబత్తీల పరిమళం వస్తుంది. ప్రయాణం బాగా జరిగిందా అక్క అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గేసింది. అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది. తల శుభ్రంగా దువ్వుకుని చిన్న క్లిప్పు పెట్టుకుంది. పూజ కూడా అయినట్టుగా ముఖాన బొట్టు, కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది. ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది. అక్క, ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ రెడీగా ఉంది అంది. ఏకంగా స్నానం చేసేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది శశి. లోపల శుభ్రమైన టవలు, కొత్త సబ్బు, కొత్త టూత్ బ్రష్, పేస్టు, చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి. బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ నీటిగా శుభ్రంగా మెరిసిపోతోంది. ఉష, సూర్యం స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టుంచారు. ప్రయాణం చేసి వచ్చారేమో, ఇద్దరికీ ఆకలిగా ఉంది. శశి చంద్రం కూడా కూర్చున్నారు. అందరూ కూర్చోగానే ఒక ఆమె 35-40 ఏళ్ల మధ్యలో ఉంటుంది ఆవిడ వయసు. ఇడ్లీ, వడ, చట్నీ, సాంబారు అన్ని ప్లేట్లల్లోనూ గిన్నెల్లోనూ సర్ది పెట్టింది. చూస్తే పనమ్మాయిలాగా లేదు. ఎవరి అమ్మాయి అని అడగడానికి సంశయించి, ఇంత పొద్దున్నే హోటల్ నుంచి తెప్పించావా శశి టిఫిన్లు ఆశ్చర్యంగా అడిగింది ఉష. హోటలా? నా చిలికత్తె సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా? సినీ ఫకీలో అంది శశి. అందరూ నవ్వేశారు. టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకొచ్చింది సువర్ణ. వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సువర్ణ బల్లంతా సర్దింది. ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ కూడా టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళి సాయి వచ్చి, సార్ వెళ్ళనా అని అడిగాడు. చంద్రన్ శశి వంక చూసి, వెళ్ళు సాయి, ఇవాళ ఇంకా అవసరం లేదు, మేం రెస్ట్ తీసుకుంటాం అన్నాడు. అతను సువర్ణతో చెప్పి వెళుతుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో, సాయి సువర్ణ భర్త, అతను ఆటో నడుపుతాడు, మాకు కావాలంటే కారు డ్రైవింగ్కి వస్తాడు అంది శశి. సువర్ణ కూడా 1 గంటలో చకచక అన్ని పనులు చేసేసి వండిన వండంతా కంచాలు, గ్లాసులతో సహా బల్ల మీద పెట్టేసి, అమ్మా వెళతాను, సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళిపోయింది.
అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు? నవ్వుతూ అడిగిన అక్కతో 30 ఏళ్ళు ఇంట్లో పని, స్కూలు, పిల్లల పని చేసి చేసి అలసిపోయానక్క. ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్. నాకు నచ్చిన సినిమాలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను, ఫ్రెండ్స్తో మాట్లాడతాను, నాకు నచ్చినట్టుంటాను. మరి సువర్ణ అంతా చేస్తోందిగా, జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రన్ సమాధానంగా చెప్పాడు. సాయి సువర్ణలకి 2 పిల్లలు. వాళ్ళు శశి స్టూడెంట్సే, చాలా బాగా చదువుతారు. మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళు. శశి తన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది. ఆ ఫీజు కూడా శశినే కట్టేది. ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం చేస్తుంది. కొడుకేమో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇప్పటికీ వాళ్ళ చదువులకి సాయం చేస్తోంది శశి. సువర్ణ జీతం వేరే, నెలకి 10,000 అన్నాడు. కళ్ళు తేలేసింది ఉష. 10,000? మీ ఇంట్లో డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఎగతాళిగా అడిగింది. చెట్లకేం కాస్తున్నాయో చూసావా అక్క? మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి. ఆ పని కూడా సువర్ణే చేస్తుంది. ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది. సరుకులు చూసుకొని కావాలంటే తీసుకురావడం, బట్టలు సర్ది అవసరమైన ఇస్త్రీకి ఇవ్వడం, ఒకటేమిటి సమస్తము చేస్తుంది. మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకిష్టమని కారపూస, బూందీలు లాంటివి చేసి డబ్బాల్లో సర్దిస్తుంది. అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు ఇల్లే గడవదు. ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం. పిల్లల పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను. సాయి ఆటో కొనుక్కున్నాడు, కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. డబ్బులు అడగడు, ఇచ్చినా తీసుకోడు. అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అందసేసి. మరి మీకొచ్చే పెన్షను? ఉష సనుగుతూ ఉంటే, మా 2 పెన్షన్లు కలిపినా బావగారి కంటే తక్కువే అక్క, కానీ మాకు అవి సరిపోతాయి. మేం పిల్లల్ని అడగం, వాళ్ళకి మేము ఇవ్వం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు కూడా మా పేరు మీద డిపాజిట్ చేసుకున్నాం, ఎమర్జెన్సీకి ఉంటాయని. ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి? దాన ధర్మాలు చేసినా, ఎక్కడో అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పూట తిండి 4 పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది? మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్లే కదా. సాయం చేస్తే వీళ్ళ బతుకులు కూడా బాగుపడతాయి కదా. దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడొచ్చు. మనం డబ్బులు దాచి పిల్లలకి ఎంతనిస్తాము? దానికి లిమిట్ ఏముంది? చదువు చెప్పించాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాము. వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది. శశి చెప్పింది విని సూర్యం కూడా, నువ్వు చెప్పింది 100% నిజం శశి. ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి సాయం చేయడం కరెక్టే అన్నాడు. ఆ మాటలు విని ఉష ఆలోచనలో పడింది. శశికి కావలసింది కూడా అదే. భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకొని లేచారు. మళ్ళీ సువర్ణొచ్చి పకోడీలు వేసి టీ పెట్టించి సాయంత్రం వంట కూడా చేస్తోంది. శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పని, వంట పని, ఒక్క నిమిషం కూర్చొని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉషకి. అదే శశి చక్కగా తమతో పాటు కూర్చుని స్థిమితంగా కబుర్లు చెప్తుంది. సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు. సువర్ణ చెట్లలో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది. సన్నజాజి పూలు కోసి శశికిస్తే శశి దండకట్టి అక్కకిచ్చి తను కూడా పెట్టుకుంది. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బయట మోటార్ సైకిల్ ఆగింది. ఒక అబ్బాయి, అమ్మాయి లోపలికొచ్చారు. గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ. సువర్ణ పిల్లలు జ్యోతి, దీపు అంటూ పరిచయం చేసింది శశి. దీపు అన్నతను చంద్రన్ చెయ్యి పట్టుకొని పల్స్ చూస్తూ, మందులు వేసుకున్నారా? బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. చుట్టాలొచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశి వంక నవ్వుతూ చూశాడు. పర్లేదులే దీపు, ఒకరోజు తింటే ఏమీ అవ్వదు మీ సార్కి, వదిలేయి అని. ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది. పిల్లలు దీపు కప్పచెప్పారు. తనేమో మరీ స్ట్రిక్ట్. నవ్వుతూ అంది శశి. బల్ల మీద పకోడీలున్నాయి, ఇద్దరూ వెళ్ళి తినండి. దీపు, నీకు పరీక్ష ఉన్నట్టుంది కదా రేపు, ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువుకో అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్లారిద్దరు. ఇదంతా వింతగా ఉంది ఉషకి.
ఇదేమిటి తల్లి, ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వే దత్తత తీసుకున్నావా? ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష. దీపు ఉండబట్టే మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది. సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్ అటాక్ వచ్చేది. మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళవి. అదీ కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారనే ధైర్యం వాళ్ళకి. మాకు కూడా పిల్లల దగ్గర ఆ హడావిడిలో ఉండడం కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. కుదిరినప్పుడు మేం వెళతాం, వాళ్ళకు కుదిరినప్పుడు వాళ్ళు వస్తారు. ఓపికన్నంత వరకు ఇలా ఉంటేనే నయం. నేను చెప్పానని బాధపడకు గాని అక్క, మొన్నొచ్చినప్పుడు చూశాను, పనామకి ఇంకో 1000 ఇవ్వాలని. అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు. మంచి చీరలు కట్టుకుంటే అవి పాడైపోతాయని మంచి చీరలన్నింటినీ బీరువాలో పెట్టేసి నువ్వు పిచ్చి పిచ్చివి కట్టుకుంటున్నావు. ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ? నిజంగా మనకేమన్నా అయితే అవన్నీ ఎవరికో పని చేయడమే కదా. మీరు కారులో తిరిగే స్తోమత ఉండి కూడా బావగారిని బస్సులో వెళ్ళమంటున్నావు, పెట్రోల్ ఖర్చులు దండగా అని. ఆ పదుపులన్నీ చేసి ఎవరికి పెడతావు? ఆయనకు కూడా వయసు పెరిగింది, ఓపిక తగ్గింది కదా. ఆ విషయం నీకు తెలియడం లేదా? కూరలు ఇంటి పక్కనే ఉన్న షాప్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని బావగారిని మార్కెట్కి పంపిస్తున్నావు. ఇద్దరికి ఎంత ఎక్కువ? పక్క షాప్ వాడు కూడా బతకాలి కదా. మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నువ్వు కొన్న ఆ ఫ్లాట్లు వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు, తర్వాత ఎలాగూ అమ్మేసేవే కదా. ఆ మాత్రానికే రిపేర్లు అది ఇది అని నువ్వెందుకంత హైరాణ పడాలి? కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు. పెద్ద ఇల్లు చెయ్యలేము అంటే అమ్మేయండి. రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకిచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి. కావలసిన ప్రదేశాలకు తిరగండి, దాన ధర్మాలు చెయ్యండి. ఇలా అవసరం ఉన్న పేద పిల్లల్ని చదివిస్తే పుణ్యము పురుషార్థము. నేను ఈ మధ్యనే శ్రీ మహేష్ పాయి రాసిన ఒక వ్యాసం చదివాను. ఇండియన్ సీరియన్ సిటిజన్స్ ఆర్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని. దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలా మంది డబ్బులున్నా కూడా ఖర్చు పెట్టక పేదగా బ్రతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తోంది. ఆదా చేయడం, ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే, చెయ్యాలి కూడా. కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకమే కదా. అలాంటివి చేయడం ఎంతవరకు కరెక్టు? పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి, అది వాళ్ళు ఉంచుకుంటారో అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం. నువ్వు దానికి కాపలాదారుగా ఉండొద్దు. జీవించినంత కాలం హాయిగా ఉండు. నువ్వు తిను, నలుగురికి పెట్టు. ఎవరి సంతోషం కోసమో కాదు, నీ తృప్తి ఆనందం కోసం, నీ కోసమే జీవించు. నువ్వు కూడబెట్టిన డబ్బుని నువ్వే అనుభవించు. ఆగి అక్క వంక చూసింది శశి. తను అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ. నిజమే శశి, పిల్లలు కూడా ఇదే చెప్తారు. మా సంపాదన మాకు చాలు, ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని పిల్లలు పదే పదే చెబుతూ ఉన్నారు. నిన్ను చూశాక నాకు కూడా అదే నిజం అనిపిస్తోంది. 100కి 1000కి లెక్కలు చూసుకుని కష్టపడ్డం నిజంగా అవసరమా అని. ఒక్కసారిగా మారిపోవడం కష్టమే, కానీ నెమ్మది నెమ్మదిగా మా సుఖానికి డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి చంద్రం వెంటనే ఇక్కడ ఏదో పెద్ద మాల్ ఉందట, రేపక్కడికి వెళ్ళి ఓ 4 జతల బట్టలు షూస్ కొనుక్కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి, మొన్ననేగా ఓ షర్టు కొనుక్కున్నారు, ఇప్పుడు అవసరమా? కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక్క పక్క నవ్వింది ఉష. ఆమెతో జత కలిపారు అందరూ. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ పేరు జీవించు నీకోసమే. కథని రచించిన వారు శ్రీపతి లలిత గారు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వృద్ధాప్యంలో మన అవసరాలన్నీ ఆపుకొని పిల్లల కోసం మనవల కోసం డబ్బులు కూడబెట్టే తల్లిదండ్రులు ఆగి ఒక్కసారి ఆలోచించండి. మనం ఇబ్బంది పడుతూ డబ్బు కూడబెట్టి మనవలకి పిల్లలకి ఇస్తే అది వాళ్ళకి సంతోషమా? వృద్ధాప్యంలో సంతోషంగా జీవించండి, ఇష్టాయిష్టాలని నెరవేర్చుకోండి, మనసారా జీవితాన్ని ఆస్వాదించండి. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.